నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం సిన్నాపల్లి ఇందిరమ్మ కాలనీలో అక్రమ కట్టడాల్లో చదును చేస్తున్న గ్రామస్తులు అడ్డుకుంటున్న కాలనీవాసులు పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించారు. ఇందిరమ్మ కాలనీవాసులు అప్పట్లోనే గృహాలు నిర్మించుకుని కాలనీలో నివాసం ఉంటున్నారు. కానీ చాలా మంది రోడ్డుకు అడ్డంగా రేకుల షెడ్డు, అలాగే ఇంటికి అరుగు రోడ్డు పైకి మెట్లు, ఇతర సౌకర్యాలైన బాత్రూంలు నిర్మించుకుంటున్నారు. సిన్నాపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో రోడ్డు కాస్త అక్రమ కబ్జాలు చేయడంతో రోడ్డు చిన్నగా అయిపోవడంతో గ్రామస్తులంతా ఏకమై అందరూ కలిసికట్టుగా ఇందిరమ్మ కాలనీకి వచ్చి అక్రమ కట్టడాల గురించి కాలనీ వాసుల్లో అడగ్గా వారు పొంతలేని సమాధానం చెప్పడంతో గ్రామస్తులు అందరూ కలిసి రోడ్డుకు ఉన్న అడ్డంగా కట్టిన కట్టడాలను జేసీబీల ద్వారా తొలగించారు. గ్రామస్తులు చెప్పిన మాట కాలనీ వాసులు వినకపోవడంతో అక్రమంగా కట్టిన కట్టడాలను గ్రామస్తులందరూ కలిసి వాటిని తొలగించి రోడ్డు వెడల్పు చేయడానికి అనుకూలంగా చదును చేశారు. ఈ విషయంలో మండల ప్రజా పరిషత్ అధికారి అనంతరావు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించేలా కృషి చేసి రోడ్డు వెడల్పు చేయవలసిందిగా గ్రామస్తులందరూ మండల అధికారులను కోరారు. మరి మేము కూడా గతంలో 3-4 సార్లు వీళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మీరు ఒక్కొక్కరు అక్రమంగా ఆక్రమిస్తే కరెక్ట్ కాదని చెప్తే అప్పటి నుంచి మా చెవున పట్టించుకోకుండా ఇలాంటి కథలు చేశారు. కాబట్టి మేము కూడా రేపు ఎండిఓ గారిని కావచ్చు, ఆర్డీఓ గారిని కావచ్చు, లేదంటే కలెక్టర్ గారిని కూడా కానీ మేము సంప్రదించడానికి వాళ్ళ సహకారం తీసుకొని గెటర్ ఇంట్ల ప్రాంతం నుంచి గెటర్ తీసేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా రేపు మాపో పోయి విన్నవించుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రోడ్కు గోడ గట్టు సెట్ చేసుడు అంటే కొంచెం నీళ్ళు కాబెట్టుకుంటాము. ఇల్లు చిన్నగా ఉన్నోళ్ళము, మాకు 80 గజాల పిల్లెట్ వచ్చింది, కొంచెం జర సాట్ ఉంటుందని చేసుకున్నాం. రోడ్ అయితే డబుల్ రోడ్ వచ్చింది, మరి మేము పెట్టుకుంటామని చేసుకున్నాము. అంతకంటే మించింది ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసేసినప్పుడు మేము అది పోయి మా అవసరం ఉంటే మా గోడలు చుక్కిస్తాం. గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంతకంటే మించింది లేదు. వీళ్ళు తీసే కారణం లేదు. మా గ్రామ సెక్రటరీ గాళ్లకు మరి ఎంపీడీఓ గారికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చూసి వాళ్ళను మందలియడం కూడా జరిగింది. కానీ ఈ కన్స్ట్రక్షన్స్, ఈ అక్రమాలు ఆపకపోవడంతో ప్రజలు ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ముందుకు జరుగుతూ ఉన్నారు. కాబట్టి మేము కూడా మళ్ళీ మీతో విన్నవించేది ఏంటంటే, మాకు అన్యాయం జరగద్దు. ఇది గ్రామానికి సంబంధించిన ల్యాండ్, వాళ్ళ సొంత ల్యాండ్ కాదు. వాళ్ళ సొంత ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరిపోయినాయి. కాబట్టి ఇది వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పేసి వారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇచ్చిండ్రు, ఇక్కడ 10 ఫీట్ల జాగిచ్చిండ్రు. అందులో మాకు జర ఇల్లు గుత్తమై నేను బయట రేపు వేసుకున్నా. వాళ్ళు 5 గోడలు పెట్టుకున్నారో ఏం చేసుకున్నారు. వాళ్ళకు నాకు కయ్యం పెట్టిండ్రు. మొత్తం ఇదంతా దవేసారు కుకిలేరు తెచ్చి. మరి వాళ్ళకి ఎంత దమ్ము ఉన్నది? మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీయగలరా? మాకు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళే రావాలా. ఊరోళ్ళకి ఏం సంబంధము? మేము 1 రాత్రి 12 రాత్రి బాధలు పడి తీసుకొని వచ్చి మేము ప్లేట్లు పెట్టుకున్నాం. మరి వాళ్ళు ఒక్కరు సుఖ రాలే, కమిటీ లేనే లేదు. ఉన్నన్నా కానీ రాలేదు. మేము సర్పంచ్ వార్డు నంబర్లో మేమే బాధలు పడ్డాం. ఇంతకంటే మించింది ఏం లేదు. పై అధికారులు రావాలా, మాకు పరిష్కారం చేయాలి. మరి మేము ఏడ నడుద్దాము, మేము ఏడుందాము? మరి మా వచ్చిన ప్లేట్ సుఖ మరి రోడ్డుకి ఇయ్యండి దయచేసి. అందరికి దండం. మమ్మల్ని మొత్తం రక్తం దాగుతున్నారు ఈ కమిటీ అని. మరి కమిటీ ఎంతవరకు మా పానాలకు సుఖ వచ్చింది. కమిటీ మా పానాలకే తెచ్చి తట్టున్నారు, గుర్తు కొంతనే తట్టు. ఇంతకంటే మించింది ఏం లేదు. ఇక అందరికి నమస్కారం. మరి మా గ్రామ సమక్షంలో, మేడం గారి సమక్షంలో అటువంటిది కన్స్ట్రక్షన్స్ ఇల్లు కట్టిన తర్వాత మరియు ఈ రోడ్డు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ తోవను ఒక్కొక్కరు షెడ్ వేయడము, ఒకరు రేకులు వేయడము, ఒకరు బాత్రూములు కట్టడము, ఒకరు పూల చెట్లు పెట్టడము, ఇంకో ఇట్లా ఈ తదితర అంశాల వారిగా ఆక్రమణకు గురైతే మరి ఈ పెద్ద లైన్ వచ్చింది. పెద్ద లైన్ ఉన్నప్పుడు పెద్ద లైన్ అంటే కరెంట్ లైన్ పోల్స్ వేయడం జరిగింది. ఈ పోల్స్ వేసే క్రమంలో మరి ఎక్కడైతే వాళ్ళ ప్లాట్ ఉందో వాళ్ళ ఇల్లును కూడా ఇప్పటికీ చూడండి ఎంత ఇచ్చినామో అంత కన్స్ట్రక్షన్ అయిపోయింది. మరి అంచున పట్టుకొని ఈ పోల్స్ కరెంట్ పోల్ వాద్దామంటే ఆబ్జెక్షన్ చేసి కరెంటు వాళ్ళను బెదిరియడం జరిగింది. బెదిరిస్తే మేము వచ్చిన తర్వాత మధ్యలో ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడితే మీరెవరని చెప్పేసి, కానీ ఇప్పటి వరకు ఈ ఉన్నటువంటి తోవలో ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆక్రమణలకు గురి చేసినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఈ రోజు వరకు లెక్కలు కట్టుకుంటే 11 మంది ఇదే ప్రాంతం నుంచి సురైతే ఇందిరమ్మ కాలనీ చివరి వరకు కూడా 11 యాక్సిడెంట్ అయినాయి. ఈ యాక్సిడెంట్లకు కారకులు ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరి ఈరోజు వాళ్ళ బాకీలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కొక్కరైతే
స్పృహ కోల్పోయి కూడా అది మాటలు కూడా సరిగ్గా మాటలు రాని విధంగా ఈరోజు తలలు వలిగినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేమందరం గ్రామస్తులం ఏమంటే ఇది వెడల్పు చేయాలన్న కార్యక్రమాలతో కబ్జాకు గురైన ప్రాంతాన్ని ఈ రోడ్డు ప్రాంతానికి మార్చడానికి ఈ డ్రైనేజ్ కోసం డ్రైనేజ్ తీసి ఈ డ్రైనేజ్ కూడా మా తోవలకు వస్తే తొక్కుకుంటూ పోవడము చిత్తడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి డ్రైనేజ్ తీయడానికి మేమందరం అంగీకరించి గ్రామస్తులుగా ఎవ్వరు కాకుండా మూకుమ్మడిగా గ్రామస్తులం అందరం కలిసి తీయడం జరిగితే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇట్టి విషయాన్ని మేము కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి కావచ్చు ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకువెళ్ళి మేము కూడా మా గ్రామస్తులం కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము, మేము కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మాకు గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇచ్చిండ్రు, ఇక్కడ 10 ఫీట్ల జాగా ఇచ్చిండ్రు. అందులో మాకు జర ఇల్లు గుత్తమై నేను బయట రేపులు వేసుకున్నా. వాళ్ళు 5 గోడలు పెట్టుకున్నారు, ఏం చేసుకున్నారు. వాళ్ళకు నాకు కయ్యం పెట్టిండ్రు, మొత్తం ఇదంతా దవేసారు కుకిలేరు తెచ్చి. మరి వాళ్ళకి ఎంత దమ్ము ఉన్నది, మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీయగలరా? మాకు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళే రావాలా, ఊరోళ్ళకి ఏం సంబంధం? మేము 1 రాత్రి 12 రాత్రి బాధలు పడి తీసుకొని వచ్చి మేము ప్లేట్లు పెట్టుకున్నాం. మరి వాళ్ళు ఒక్కరు సుఖ రాలే, కంప్లైంట్ లేనే లేదు, ఉన్నన్నా కానీ రాలేదు. మేము సర్పంచ్ వార్డు నంబర్లో మేమే బాధలు పడ్డాం. ఇంతకంటే మించింది ఏం లేదు. పై అధికారులు రావాలా, మాకు పరిష్కారం చేయాలి. మరి మేము ఏడ నడుద్దాము, మేము ఏడుందాము? మరి మా వచ్చిన ప్లేట్ సుఖ మరి రోడ్డుకి ఇయ్యండి దయచేసి, అందరికి దండం. మమ్మల్ని మొత్తం రక్తం దాగుతున్నారు ఈ కమిటీ అని. మరి కమిటీ ఎంతవరకు మా పానాలకు సుఖ వచ్చింది? కమిటీ మా పానాలకే తెచ్చి తట్టున్నారు, గుర్తు కొంతనే తట్టు. ఇంతకంటే మించింది ఏం లేదు ఇక.